ఒక క్లిప్ పెట్టాడు నాకు వాట్సాప్లో, ఏమీ రాయలేదు, జస్ట్ ఒక క్లిప్ పెట్టి వదిలేశాడు. అలా నాకు అసలు కారిపోయింది. హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 39 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో పొద్దున్న 6ంటికి లెగిసా గైస్. ఇవాళ సండే కాబట్టి ఇవాళ కూడా జిమ్కి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే 1 వీక్ వర్కౌట్లు చేశా కన్సిస్టెంట్గా. సర్లే వాళ్ళ జిమ్కి వెళ్దామని నేను అనుకున్నా, కానీ పొద్దున్న లెగిసేసరికి ఫుల్ జలుబు, తలకాయ నొప్పి, బాడీ పెయిన్స్, అసలు ఎలా ఉందంటే అలా ఉంది వాళ్ళ పరిస్థితి. పొద్దున్న ఏంటంటే మన అభిబ్రో ఉన్నాడు కదా, మనోడు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తా అన్నాడు. సో వచ్చాడో లేదో కొనుక్కుందామని చెప్పి లెగిసి ఫోన్ చేశాను అనమాట. సో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది చాలా భయం వేసింది నాకు చెప్తా ఉంటే. మనోడు నైట్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వార్తల్లో చదివితేనే భయపడతాం. సో మనోడు ఫేస్ చేశాడు. ఆ ప్రాబ్లం ఏంటో మనోడితోనే చెప్పిస్తాను నేను, తర్వాత కలుస్తా. ఇప్పుడు వెళ్ళి మీట్ అవుతా. బాగా జలుబు చేసి అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదు. అసలు మొత్తం ఇలా ఎవరన్నా గట్టిగా నొక్కితే ఎలా అనిపిస్తుంది హెడ్ని, అలా ఉందన్నమాట నాకు ఇప్పుడు పరిస్థితి. బట్ లెగిసి ఎలాగోలా ఇవాళ ఇంకా 6ంటికి లేసా కదా, మళ్ళీ పడుకున్నాను అనమాట. మళ్ళీ 12కి లేసా ఇంకా, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి. మనం ఈ జర్నీ కంటిన్యూ చేయాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అనమాట. హెల్త్ బాగా చూసుకోవాలి. ఏమన్నా తేడా కొడితే మళ్ళీ మన ఛాలెంజ్ అని మధ్యలోనే ఆగిపోయిద్ది. సో ఎందుకు రిస్క్ అని చెప్పి పొద్దున్న ఇంకా జిమ్ లేదు ఏం లేదని చెప్పి ఇంకా ఒక 2 గంటలు పడుకున్నా, మళ్ళీ రిలాక్స్ అయ్యా. కొంచెం ప్రజెంట్ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది ఎర్లీ మార్నింగ్తో పోలిస్తే. చూస్తే మధ్యాహ్నం వరకు అదైతే ఉండిద్ది కదా, హాట్ వాటర్లో జండు బామ్ వేసి, అది ఏమంటారు తెలుగులో ఏమంటారో తెలీదు, సమ్మడమా చిచి, అదే దుప్పట కప్పుకొని ఇలా ఆవిరి పిలుస్తారు కదా. సో అది చేస్తే కొంచెం జలుబు తగ్గిద్ది అంటారు. అది ట్రై చేస్తా ఇప్పుడు. మా వాళ్ళు ఏమన్నా అరేంజ్ చేస్తే అది ట్రై చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి వెళ్తా. అసలు ఎందుకంటే ఇలా వచ్చింది, ఎందుకంటే నిన్న దోలా కాకపోతే నాకు చన్నీళ్ళతో స్నానం చేశా గైస్. వర్కౌట్ చేసి వచ్చి చన్నీళ్ళతో స్నానం చేశా. ఆల్రెడీ మనం వ్లాగులు స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి అలాగే జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో కొంచెం చలి ఎక్కువ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తగ్గింది. అయినా సరే సర్లే అని చెప్పి స్నానం చేశా. అదే నాకు కొంప ముంచింది. ఇంకా చచ్చిన చన్నీళ్ళతో స్నానం చేయను. కొంచెం ఎండలో వచ్చిన తర్వాత మార్చి ఆ టైంకి ఇప్పుడు స్టార్ట్ చేస్తా. సో వేడి నీళ్ళతోనే స్నానం చేస్తా, కొంచెం జాగ్రత్తగా ఉంటా. చూద్దాం, మన అభిప్రాయాన్ని కలుద్దాం. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటో కనుక్కుందాం. ఓకే, హలో, ఏం చేస్తున్నావు? ఇది హాట్ వాటర్. ఎందుకు? ఆవిరి పట్టడానికి. నా కోసమా? ఏం వేస్తావు దాంట్లో? పసుపు, జండు బామ్, చికెన్ మసాలా ఏం లేవా? చికెన్ మసాలా, మటన్ మసాలా, కారం అన్నీ వేసిస్తా. సరే, తొందర రెడీ చేయి. కొంచెం బాగా జలుబు చేసింది, అసలు మాట్లాడడానికి కూడా వీలు అవ్వట్లేదు. ఎంతసేపు పట్టింది ఇది అవడానికి? 5 minutes. ఓకే, ఏం వేస్తున్నావు ఇప్పుడు? జండు బామ్. అయ్యో, తగ్గిపోద్దా జలుబు? తగ్గిపోద్దా కన్ఫామ్గా? ఏం తిన్నావు? స్వీట్ తిన్నావా? సో చూడండి గైస్, అసలు నాకు ఒంట్లో బాగాలేక నేను తిప్పలు పడుతుంటే పండగ చేసుకుంటుంది స్వీట్ తిని. ఇది బాక్స్ తెప్పించుకున్నావా? స్వీట్ బాక్స్? అయ్యో, ఇలా చూసారు కదా, నాకు ఒంట్లో బాగాలేక నేను ఇబ్బంది పడుతుంటే స్వీట్ తెచ్చుకొని పండగ చేసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. కలాకనియా మొత్తం. స్వీట్స్ ఎక్కువ తినకూడదు గైస్, అసలు ఐ వోంట్ ఎంకరేజ్ ఇట్. ఎందుకంటే నేను అలా తినేవన్నమాట, ఇలా తయారయ్యా. కొంచెం ఇప్పుడు హెల్తీ డైట్ తీసుకుంటున్నా ప్రజెంట్. చూద్దాం, ఆవిరి పట్టిన తర్వాత మనం రూమ్కి వెళ్ళిపోదాం. అక్కడ అభిబ్రో, ప్రసాద్ బ్రో ఉన్నారు. సో జలుబు తగ్గాలన్నమాట. కొంచెం అసలు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫోన్ చూస్తుంటే. కాసేపు ఈ బ్లాగ్ తీయడం కూడా కష్టంగా అయిపోయింది నాకు. చూద్దాం ఏమైనా తగ్గిద్దేమో. సో ట్యాబ్లెట్స్ కూడా ఏం వేసుకొని తొందరపడి నేను చూస్తా తగ్గేంత వరకు. మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా ఎక్కువ వాడకూడదు కదా. చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ప్రసాద్ బ్రో, అభి బ్రోని కలుద్దాం వెళ్ళి. ఎస్,
సో గైస్ ఆవిరి పట్టబోతున్నాను, చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఎంతసేపు అన్నా? 5 minutes. 5 minutes ఉన్నానా? 5 minutes? 5 minutes ఉన్నానా? 2-3 minutes అయినా అట్లీస్ట్. లేదు నేను 5 minutes ఉన్నానా ఇప్పుడు? లేదు. ఎంతసేపు ఉన్నా? 1 minute కూడా లేదు. ఓ బాగా మంట పుడుతుంది. జెండు బామ్ వేస్తే మంట పుట్టింది. ఏంటి ఎక్కువ జోకులేకపోయా? సరే జెండు బామ్ వేస్తే చల్లగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం అనమాట. చూడండి ఈసారి ఎంతసేపు ఉంటాను. బ్రీతింగ్ పోయేలా ఉంది, బ్రీతింగ్ మనిషి పోయేలా ఉంది. ఎంత వేసి జెండు బామ్ మొత్తం వేసావా? ఏంటి కొంచెం వేసింది, ఇంది ఎంత కాటుకుంది. అలాగే ఉండదు. సో గైస్ చూద్దాం ఇంకా ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో. ఇది అయిపోయిందా, ఇది మొత్తం కంప్లీట్ ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయేలోపు జలుబు అనేది తగ్గిపోవాలి. చూద్దాం తగ్గిద్దా లేదో. విసుకేసుకొని చాలాసేపు అవుతుంది గైస్, అసలు లెగడం లేదు. ఏమైందో ఏంటో చూద్దాం పదండి. అమ్మా ఏమైంది, ఎలా ఉంది? ఇప్పుడే ప్రాణం వచ్చినట్టుంది గైస్. చాలా ఫ్రీగా ఉంది. కొంచెం క్లోజర్ చేయాలి. చెమటలు చూడు ఎలా పడ్డాయి. ఆవిరి మొత్తం పోయింది చూడు. ఓకే గైస్ కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పుడు. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అంటే స్నానం ఇచ్చాను. మొహం కడుక్కొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. అభిప్రాయాన్ని వాళ్ళకి కలుగుతాం వెళ్ళి. ఓకే సో చాలా కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. ఆవిరి బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. సో గైస్ స్వరూప్ బ్రో వచ్చాడనమాట ఇప్పుడే. ఒంట్లో బాగాలేదా నీకు కూడా? అంటే నాకు బాగాలేకపోతే నీకు కూడా బాగుంటుంది ఏంటి? సో మా తమ్ముడేమో చెస్ బోర్డ్ అది క్యారమ్స్ బోర్డ్ తీసుకున్నాడు. అబ్బో స్వరూప్ బ్రో అసలు అయితే వర్స్ట్ ఆడుతున్నాడు అయ్యా. స్వరూప్ బ్రో బాగా ఆడుతున్నాడు గైస్. నేను చూసా క్యారమ్ బోర్డ్ బాగా ఆడుతున్నాడు. మా తమ్ముడు కూడా బాగా ఆడతాడు. నేను ఒక్కడనే అనమాట వేస్ట్ కానీ నాకేం రాదు అసలు. మీ ఇద్దరు బాగా ఆడతారు, నా వల్ల కాదు నాకు అసలు. ఫస్ట్ స్వరూప్ బ్రో, సెకండ్ మా తమ్ముడు, నేనే లాస్ట్, అందరికన్నా లాస్ట్. నా అప్పుడే పుట్టిన పాప కూడా నాకన్నా బాగా ఆడిద్ది, నేను లాస్ట్. వెళ్ళిపోదాం బ్రో అభి బ్రోని కలవడానికి. చెస్ కాంపిటీషన్ పెడదాం ఒకసారి బ్రో. ఒక లాగ్లో నాకు మా తమ్ముడికి చెస్ కాంపిటీషన్ పెడదాం. వీళ్ళిద్దరికి కలిపి వీళ్ళ ఫాదర్తో పెట్టాలి, ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఇంకా అదర కొడుతున్నారు అనమాట. ఒకరోజు అది కూడా ఏ బ్రో. ఓకే చూపిద్దాం. అభి బ్రోని కలుద్దాం పదండి వెళ్ళి. సో గైస్ బయలుదేరిపోయాం. అభి బ్రో మార్నింగ్ ఎప్పుడు వచ్చాడు చెప్పా కదా వ్లాగ్లో. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పా కదా. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అభి బ్రోతోనే చెప్పిద్దాం. ఓకే నా వాళ్ళకం బాగాలేదనమాట, అందుకని నూనె రాసున్నా కదా తలకి, అందుకని నా క్యాప్ పెట్టా. లేకపోతే అసలు ఫుల్ తెలుసుగా నా హెయిర్ ఎలా ఉండిద్దో. సో సిల్కీ హెయిర్ కాబట్టి కొంచెం అలాగే ఉండిద్ది, మనం ఏం చేయలేం. ఓకే వెళ్ళి ఇంకా అభి బ్రోతో మాట్లాడదాం. స్వరూప్ బ్రో ఏమో ముందు నడుపుతున్నాడు బండి. అర్జుడు బ్రో అర్జుడా బాబు లాగండి చాలు చూస్తాడు కెమెరాలకి. ఏంటి బ్రో అంత పిచ్చి నీకు? ప్రతి దాంట్లో ఉండాలంటాడు ఏంటో అసలు ఏం అర్థం కాదు. బ్రో ఎలా ఉంది నా వీడియో ఎలా వెళ్ళింది వ్యూస్? సో మనోడు ఏం మాట్లాడదో అర్థం కావట్లేదు. రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో వ్యూస్ అయితే బాగానే వచ్చింది. మా పాప ఛానల్ వీడియో కూడా చూశారు చాలామంది. థ్యాంక్ యూ, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఇంకా అభి బ్రోతో కొంచెం చిట్ చాట్ పెడదాం. ఇవాళ అయితే ఎక్కువ వర్క్ చేయలేకపోయా, కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి. ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేశా. ఎడిటింగ్ కూడా ఒక 5 minutes అలా ఫోన్ కంటిన్యూస్గా చూస్తే కళ్ళెమ్మని నీళ్ళు వస్తున్నాయి అనమాట. సో ఎలాగోలా ఒక వీడియో అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేస్తా. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తా ఆ వీడియో. ఏదో ఒకటి చిన్న ఒక 1% అన్న వర్క్ చేయాలి మనం, ఒంట్లో బాగున్నా లేకపోయినా. ఎందుకంటే ఛాలెంజ్ అలాంటిది మనది. హెల్త్ మెయిన్గా చూసుకోవాలి. ఈ హెల్త్ ఏమన్నా పాడైపోతే మళ్ళీ బ్రేక్ పడిపోద్ది మన ఛాలెంజ్కి. ఆల్రెడీ మనం 39 days కన్సిస్టెంట్గా ఉన్నాం. డైలీ వర్క్ చేసుకుంటా, ఏదో ఒక వర్క్ చేసుకుంటా, వ్లాగులు చేసుకుంటా, వీడియో షూట్లు చేసుకుంటా, యాక్టింగ్ వర్కౌట్లు లైక్ ఫిట్నెస్ గోల్స్ అన్నీ తీసుకుంటూ వచ్చాం.
సో ఇదైతే బ్రేక్ అవ్వకూడదు అనమాట. హెల్త్ బాగా చూసుకోవాలి, అందుకని జాగ్రత్త తీసుకున్నాయి. వాళ్ళ ఒక హాఫ్ డే వరకు కొంచెం రెస్ట్ తీసుకున్నా 12 వరకు. తర్వాత మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేసి ఎంత చేయగలను అంత చేసాను అనమాట. ఎక్కువ చేసినా మళ్ళీ రేపు బ్రేక్ పడిపోద్ది అందుకని. బట్ గివప్ అయితే ఇచ్చేది లేదు, పాకుతన్నా వెళ్తూ ఉండాలి. అదే మనం చేయాల్సిన వర్క్ అది ఇప్పుడు ప్రజెంట్. చలో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అభిప్రాయతో మాట్లాడదాం, ఏం చెప్తాడు మనోడు. సో గైస్ రూమ్ దగ్గరికి వచ్చేసాం. నేను మా తమ్ముడు స్వరూప్ బ్రో వచ్చే లోపల దిద్దుకుంటారా, మనోడు మినీ వ్లాగ్ తెస్తున్నాడు. సో వెళ్ళి మన అభిప్రో రియాక్షన్ చూద్దాం వెళ్ళి. ఓకే కమాన్. అసలు వద్దు అంటే వస్తా అన్నాడు హైదరాబాద్కి. అసలు పనేం లేదు, షూట్లు ఏం లేవు, ఊరికే వచ్చాడనమాట. ముసలోడు 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 ఏంటి బ్రో ఏంటివి ఏంటి బ్రో వస్తాను ఏంటి హైదరాబాద్కి వస్తా అన్నావు, ఎక్కడికో వేరే ప్లాన్ ఇచ్చినట్టున్నావు, వేరే పైకి వెళ్ళిపోవడానికి. దేవుడు దేవాళ్ళు వచ్చినట్టున్నా. ఎలా జరిగింది జర్నీ మా ఆడియన్స్ చెప్పు. యాక్చువల్లీ ఎలా చెప్పను నేను చెప్తా. ఇప్పుడు చాలా రోజులు అయింది కదా బ్రో నేను రూమ్కి వచ్చి. ఏ బ్రో చాలా రోజులు అయింది కదా. సో అవి బ్రో అసలు ఎందుకు వచ్చావు నువ్వు హైదరాబాద్కి? ఇప్పుడు ఏమైనా పని ఉందా, ఏమైనా షూట్లు ఉన్నాయన్నానా? అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు బ్రో? చెప్పు ఏంటి? మనసు బాగాలేదు బ్రో, కొద్దిగా జ్వరం ఉంది, కొద్దిగా మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలి రా అని చెప్పా. వెంటనే నైట్ ఎక్కువ వచ్చాడు. ఓకే సో గైస్ సో వీళ్ళిద్దరు ఏదో గొడవలు చేస్తున్నారు. నేను నైట్ బ్రో ఫుల్ అసలు ఒంట్లో బాగాలేదు, జలుబు దగ్గు బాడీ పెయిన్స్. సర్లే నువ్వు వచ్చావో లేదని చెప్పి 6 నువ్వు 3:30కి చేసావు కదా ఫోను. సరే 3:30కి చేసాడు. నేను అప్పుడు మెలుకోలేను, బాగా నిద్రలో ఉన్నా, డీప్ స్లీప్లో. పొద్దున్నే 6ంటికి లేచి ఫోన్ చేశా గైస్ మనోడికి. మనోడు ఏం చేశాడు తెలుసా, ఒక క్లిప్ పెట్టాడు నాకు వాట్సాప్లో. ఏమీ రాయలేదు, జస్ట్ ఒక క్లిప్ పెట్టి వదిలేశాడు. అలా నాకు అసలు కారిపోయింది. ఆ క్లిప్ ఒకటి చూపిస్తా, ఎందుకంటే ఆ క్లిప్ మీకు ఇక్కడ వేస్తా. ఇంకా అది నేను ఫస్ట్ అది పొగలు వస్తున్నప్పుడు నేను తీలా, ఎందుకంటే చెప్తా ఒక్క నిమిషం. అసలు ఏమైందంటే బ్రో, ఏమైంది నువ్వు నైట్ జర్నీ చేసేటప్పుడు ఏమైంది చెప్పు. 2:15 వరకు నేను మెలుకునే ఉన్నా, ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటూ చూసుకుంటూ. ఇంకా బాగా కళ్ళు ఆర్పి నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నా. ఓకే సడన్ గా బస్సు కాలిపోతుంది అని ఒక సౌండ్. బస్ కాలిపోతుంది అందరు చేశారా? నువ్వేం చేసావు? నేను నిద్రలో వస్తుందేమోలే అనుకుని ఉన్నా. లెగిసి చూస్తే కళ్ళు మొత్తం పొగ. అబ్బో మొత్తం పొగ. ఈ పొగలో ఏం తెలియలా, ఉరకం ఒకటే తెలిసింది. ముందు పరిగెత్తావా? బ్యాగ్లు అన్ని లేదు, ఫోన్ లేదు, జేబులు ఏం లేదు. పరిగెత్తా, క్యాబిన్ వరకు వెళ్ళిపోయా. క్యాబిన్ వరకు వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలి. వినండి బ్రో ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు మొబైల్ కావాలిగా. మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే నా పక్కన పడుకుంటున్నాడు కుర్రోడు ఒకడు. ఆడు బ్లూటూత్లు పెట్టుకునే పడుకుంటాడు నేను ఉన్నప్పుడే. మళ్ళీ వెళ్ళి చూస్తే అంతమంది ఉరుకుతుంటే స్మెల్ అంటున్నాడు, ఓరి అమ్మ కడుగు కూడా బస్సు తగలబడిపోతుంది లేరా ముందు అంటే, బస్సు తగలబడిపోతుందా అంటాడు. ఫోన్ తీసుకుని బయటకు ఉరుకో. బూతులు మాట్లాడకూడదు బ్లాగుల్లో బ్రో, బీప్ వేసుకోది భయం. అంటే గైస్ అసలు మనం వార్తలు చదివేటప్పుడు బస్సు కాలిపోతున్నాయి అని చెప్పి మనం చాలా న్యూస్లు చూసాం రీసెంట్ డేస్లో. మంచి బస్ బుక్ చేసుకో, మంచి రేటింగ్ ఉన్న బస్ బుక్ చేసుకో బ్రో అని చెప్పి చెప్పాను అనమాట. సరే బ్రో నేను చేసుకున్న, మంచి స్లీపర్ చేసుకున్నా, హ్యాపీగా వస్తా అని చెప్పాడు. నైట్ అలా పెట్టేసరికి నా మైండ్ పోయింది. అసలు తొందరగా ఫోన్ చేశా. నాకు తలనొప్పి అన్ని నొప్పులు మర్చిపోయా. 2 దాకా ఉన్నావు బ్రో, నేను 2 దాకా లైన్లో ఉండి 2 వరకు మాట్లాడుతున్నావా? 2 దాకా మాట్లాడి అప్పుడు కట్ చేసా. అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా, నేను బస్సు దిగి బయటికి వెళ్ళి చూస్తే సగం మంది దిగారు బస్సు బయటికి. దిగారు. ఏంటి బ్రో నాకేం తెలియదు. ఎవరు లేపలేదా? వాళ్ళు అరుపులకి లేచిన ఇంకా పైపెచ్చు. నేను ఆవేశంగా బయటికి పరిగెడుతుంటే నాకు ముందు 6 అడుగులు ఉంది, ఆవిడ ఎవడో లేడీస్ 6 అడుగులు ఉంది. నాకేం కనిపించట్లా, పొగ. కొంచెం తప్పుకోవడం చెప్పలేదు కదా, పొగలో వెళ్ళిపోతుంటే ఆవిడ నేను ముట్టుకున్నానంట. బాబు ముట్టుకోకయ్యా ముట్టుకోక అంటుంది.
ఇక్కడ ప్రాణాలు పోతున్నాయని చూస్తుంటే ఆడు ముట్టుకోవద్దంటుంది, నాకేం కనిపించట్లేదు అనుకుని బయటకు వచ్చి చూస్తే సగం మంది బస్సులోనే ఉన్నారు. సగం మంది లేపే అందరినీ. నేనే లేసేది నా బస్సు బయటకు వస్తే పొగలు బయట పొగలు వస్తాయి. అసలు చాలా డేంజర్ గైస్. అసలు బస్సులు మీరు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రండి. నేను న్యూస్లో చదివేటప్పుడే న్యూస్లో రీసెంట్గా జరిగింది ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ప్రమాదం జరిగేది బయట. ఒక్క నిమిషం. ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, జరిగిన దగ్గర నుంచి నేను కూడా నైట్ ట్రావెల్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ అసలు బ్రో ఎప్పుడు నైటే వచ్చేవాళ్ళం బ్రో. ఎర్లీ మార్నింగ్ వస్తే ఏమన్నా మనకి వర్క్ పోయిద్దేమో అని చెప్పి నైటే బయలుదేరేవాడిని నేను. స్లీపర్లు కానీ సీటర్లు కానీ నైటే వచ్చేవాడిని. బట్ ఆ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల భయపడి ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ మనం నిద్రపోతాం కాబట్టి మనకి తెలియదు అనమాట ఏం జరిగినా సరే. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం అలర్ట్గా ఉండొచ్చు. బట్ మనోడైతే పెద్ద రిస్క్, పెద్ద ఇంకో జన్మే బ్రో చెప్పాలంటే. ఎవరికైనా గాయాలు ఏమైనా జరిగినాయి? అందరూ సేఫ్ గా ఉన్నారు. వెరీ గుడ్. అదైతే హ్యాపీ. గాయం జరిగేది దాని వల్ల ఆ బస్సు పక్కన ఆపడం వల్ల ఇంకా వెనక నుంచి ఇంకో 2 లారీలు వచ్చాయి. ఆ లారీ సడన్ బ్రేక్ వేసే వాటికి వెనకాల ట్యాంకర్ ఉంది, హైడ్రాజిక్ సోడా అంటది, అలా ఫ్లైఓవర్ ఎక్కింది. ఫ్రంట్ క్యాబిన్ మొత్తం. ఏంటి బ్రో నైట్ అంతా నువ్వు సాహసాలు చేసేయండి ఫైనల్ డెస్టినేషన్? మామూలు స్టంట్లు కాదు, ఫ్రంట్ వీల్ క్యాబిన్ మొత్తం. నువ్వు వచ్చేటప్పుడు నిన్న ఏం చెప్పాను నీకు? యాక్చువల్లీ ఈ దెబ్బకి మైండ్ ఏం వద్దులే బ్రో, తర్వాత వద్దు కానీ షూట్ లో ఉన్నప్పుడు అని చెప్పి లేదు నేను వస్తా అని ఫిక్స్ అయిపోయాడు మనోడు. అంటే యాక్చువల్లీ మనోడు ఏంటంటే బ్రో నా మనసు బాగాలేదు బ్రో రండి కూర్చొని మాట్లాడుకుందాం, కాళ్ళ నొప్పి పడుతుంది, పట్టుకోండి ఎవరన్నా ఫోన్. బ్రో ఫ్రేమ్ ఇచ్చేయము. సో గైస్ నేను చెప్పాను అనమాట మనోడికి వద్దులే బ్రో అంటే, లేదు బ్రో నా మనసు బాగాలేదు, నా కిడ్నీ బాగాలేదు అని చెప్పి బయలుదేరాడు. సో మనోడి టెన్షన్, మాకు టెన్షన్. అసలు ఒక్క పని సరిగ్గా చేయవేంటి బ్రో నువ్వు? అసలు నీ బతుకు ఒక్క పని సరిగ్గా చేయడు గైస్ మనోడు. ఒకటి చెప్తే దానికి కంప్లీట్ ఆపోజిటే చేస్తాడు. సర్లే ఎలాగో నా మనసు బాగాలేదు, ఒకసారి వచ్చి వెళ్తే ఇంకా బాగా వర్క్ చేసుకుంటా బ్రో, నాకు కొంచెం బాగాలేదు కొంచెం అని చెప్తే, సర్లే కొంచెం మన వాళ్ళు అందరూ ఉంటారుగా కొంచెం బాగుండిద్దిలే అని చెప్పి నేను రమ్మన్నా. అబ్బో అసలు నాకు ఇంకా మార్నింగ్ చెప్పేటప్పుడే నాకు వణుకుతూ. బ్రో ఆ క్లిప్ నీకు పంపిస్తే మనోడు పెట్టింది, జస్ట్ అక్కడ డిస్ప్లే చేయి. అసలు పొగ నువ్వు వచ్చినప్పుడు మొత్తం నిండిపోయింది పొగ వచ్చేసింది బ్రో. ఆ పొగ టైంలో మనం వీడియో అసలు ఎలా ఆపారు బస్సు? నేను లేచేపాటికి గట్టి కడుతున్నారు బ్రో. అమ్మో బస్సు కాలిపోతాం ఏడుతున్నారు. అంటే డ్రైవర్ వాళ్ళు ఆపలేదా? వీళ్ళే ప్యాసింజర్లే అరిచారు. నేను వెనకాల బ్యాక్ వీల్ దగ్గర ఉన్నా, అక్కడ నుంచి వచ్చింది మంట. ఫ్రంట్ డ్రైవర్కి ఎలా తెలిసింది? వీళ్ళు ఒకళ్ళు మంట వచ్చి చూడేసి గట్టిగా అరవగానే డ్రైవర్ అప్పుడు ఆపాడు పక్కన బండి. అప్పు లేదంటే బస్సు పోతా ఉండేది. లోపల మేము పడుకున్న వాళ్ళు లేచి అరవడం ద్వారా బస్సు ఆపిండు ఆయన, లేదంటే సో ఏదైనా ఎవరికి ప్రమాదం జరగలేదు. సో అందరూ సేఫ్గా వెళ్ళారు అనుకుంటున్నా. బ్రో తర్వాత ఏమై మొత్తం బస్ పోగొచ్చింది కదా, తర్వాత మీరు ఎలా వచ్చారు మరి? తర్వాత మేము ఎలా వచ్చామంటే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక ఒక కుర్రోడు ఒకడు ఉన్నాడు, ఆ ఫ్యామిలీతో వచ్చినట్టు ఉన్నాడు, బాగా ఫ్రస్ట్రేషన్ ఉండేసి ఆయన డ్రైవర్ దగ్గర వచ్చి, సార్ ఏంటి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వేరే బస్సులోకి వెళ్తాం అంటున్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చింది, కాదండి నేను మీ ఓనర్ కి ఫోన్ చేస్తుంటే ఆయన రెస్పాన్స్ అవ్వట్లేదు, మేము ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఇంత అర్ధరాత్రి ఎక్కడ, బస్సు ఆపండి, ఆపి ఒక బస్సులో ఎక్కించండి మమ్మల్ని అంటే, అప్పుడు కొన్ని బస్సులు ఆపి ఆ ఖాళీగా ఉన్న బస్సులో ఎంతమంది సీటింగ్స్ ఉంటే అంతమందిని ఎక్కి చాలా పంపించారు. నేను కూడా అలాగా ఒక బస్సులో వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చాను. సో ఎవరికి గాయాలేం జరగలేదు? చాలా మంది అయితే భయపడ్డారు, భయం వింటే నాకే పడిపోయింది బ్రో. సో గైస్ విన్నారు కదా, మీలో ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా జర్నీ చేయండి, అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఓకేనా? ఏంటంటే నైట్ పూట చేసే వాళ్ళకు మరీ ఎక్కువ తీసుకోవాలన్నమాట ప్రికాషన్స్. చాలా జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్. అండ్ ఇవాళ వర్క్ విషయానికి వస్తే బ్రో ఎవరెవరు ఏం చేశారు చెప్పండి వాళ్ళ వర్క్? వీడియో షూట్ చేశాడు, ఓకే. షూటింగ్ చేసా, ఇప్పుడు అప్లోడ్ చేసి వీడియో పెడతా. ప్రాణాలు కాపాడుకున్నాం. ముందు వీడియో ఒకటి చేసా బ్రో, కొత్తది కంటెంట్ ఒకటి ఆలోచించా. షూట్ చేసావా? షూట్ కూడా చేసా. కంటెంట్ నిన్న వీడియో కూడా బాగా వెళ్ళింది బ్రో, బాగా వెళ్ళింది, సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. ఫస్ట్ వీడియో కంగ్రాచులేషన్స్. సో చేయి బ్రో, ఫస్ట్ వీడియో స్పెషల్ వీడియో కాబట్టి ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది? బాగా అనిపించింది మంచిగా. అంటే నేను ఒక వారంలో ఒక 30 సబ్స్క్రైబర్లు వస్తారులే అని, వస్తారో రారా అనుకున్నా. ఎంతమంది? 200+ వచ్చారు ఒక్క రోజులో. గ్రేట్ బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో.
అండ్ ఇంకోటి అందరిలో లీస్ట్ వర్క్ చేసింది నేనే అనమాట. ఎందుకంటే ఇవాళ నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి. కాకపోతే వర్క్ చేశా గైస్. ఏం చేశానంటే ఎడిటింగ్ చేశా, ఒక వీడియో ఎడిటింగ్ చేశా బ్రో. సో డబ్బింగ్ ఇప్పుడు ఈ వ్లాగ్కి ఎలాగో చెప్తా కాబట్టి. సో ఇంకా నేను చేయాల్సిన వర్క్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వెళ్ళి వ్లాగ్ ఎడిటింగ్ మనోడు చేస్తాడు, మినీ వ్లాగ్కి డబ్బింగ్ చెప్పాలి. సో మనకి హెల్త్ బాగాలేకపోయినా అట్లీస్ట్ 1% అన్న వర్క్ చేయాలి మన ఈ ఛాలెంజ్లో చేయాల్సింది. సో ఇవాళ వర్క్ ఏంటంటే నేను చేసింది ఎక్కువ నా ఒక వీడియో అంటే ఎడిటింగ్ చేశాను అనమాట. ఎడిటింగ్ కూడా వర్కే కాబట్టి. బట్ అది కూడా కొంచెం ఇన్స్టాల్మెంట్స్లో చేశాను అనమాట. అంటే 5 minutes చేస్తుంటే కళ్ళమాట నీళ్ళు వస్తున్నాయి. సో మనం ఇవాళ జిమ్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇవాళ హెల్త్ అసలు లెగలేకపోయా బ్రో. అసలు కోఆపరేట్ చేయాలి బాడీ. బట్ ఎక్కువ వర్క్ చేసినా సరే రేపు రెస్ట్ పడిపోయిద్ది. రేపు కూడా మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. అండ్ ఇంకో వీడియో ఉంటే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు చేయాల్సిన వ్లాగ్ ఎడిటింగ్ ఉండేది, పోస్టింగ్లు ఉంటాయి. ఓకే, రేపు ఇంకా గట్టిగా వర్క్ చేద్దాం, అందరికన్నా ఎక్కువ వర్క్ చేద్దాం రేపు. ఓకే, సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. సో మీరు కామెంట్ చేయండి, మీ క్వశ్చన్లకి ఆన్సర్ రేపటి వ్లాగ్లో చేస్తా. ఓకే, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.